వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను చేసే పన్నీర్ బిర్యానీ ఆర్డినరీ బిర్యానీ కాదండి. అలా అని చెప్పి హోటల్ స్టైల్ అంతకంటే కాదండి. మన ఇంట్లోనే ఈజీగా సింపుల్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ మిస్ అవ్వకుండా పాటిస్తే కన్ఫర్మ్గా చేసుకోవచ్చండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే వస్తుంది. స్టెప్ బై స్టెప్ ఎక్కడ మిస్ అవ్వకుండా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం అయితే నేను 150 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. బిర్యానీ కోసం నేను ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందామండి. దీనికోసం టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ పొడులన్నీ ఒకసారి కలుపుకున్నాక చిన్న కప్పుతో పెరుగు వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ బౌల్ అయితే సరిపోతుంది. పెరుగు వేసుకున్నాం కదా, పెరుగును ఒకసారి కలిపి ఇందులోనే నిమ్మరసం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్, అలాగే క్యాప్సికమ్, టమాటా ముక్కలు వేసుకొని లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. కలిపేటప్పుడు నెమ్మదిగా కలపండి, లేదంటే పన్నీర్ బ్రేక్ అయిపోతుంది, చూసుకోండి. ఇప్పుడు రైస్ కోసం వాటర్ వేసుకొని బాండీలో స్పైసెస్ వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఎక్కువే పడుతుందండి. నోట్లో వేసుకుంటే మనకి వాటర్ అనేది ఉప్పుగా తగలాలి, అప్పుడే మనకి రైస్కి సరిపడా సాల్ట్ అనేది అడ్జస్ట్ అవుతుందండి. ఎసరు అనేది బాగా కాగిన తర్వాత గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి రైస్ ఉడికించేటప్పుడు ఎప్పుడైనా కూడా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. లాస్ట్లో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని దింపేయాలండి. కొంచెం నిమ్మరసం వేసుకుంటే వైట్గా పొడి పొడిగా వస్తుందండి. రైస్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం దమ్ కోసం బాండీలో కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకొని స్పైసెస్ అనేవి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేవి కన్ఫర్మ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ మనకి చాలా బాగుంటుందండి. చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు షాజీరా వేసుకొని ఒకసారి కలిపి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు అనేవి కొంచెం ఉడికిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నానండి. ఈ పెరుగు టమాటాలు అన్నీ కూడా మంచిగా ఒకసారి కలుపుకొని ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ సాల్ట్ అనేది వేసుకున్నాం కదా పన్నీర్కి, రైస్కి. ఇప్పుడు ఇందులో సరిపడా చూసుకొని దమ్ముకి సరిపడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అనేవి వేసి లేయర్ బై లేయర్ కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. దీనిపైన మళ్ళీ పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఉడికించుకున్న రైస్ వేసుకొని పుదీనా, కొత్తిమీర, అలాగే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూడండి దమ్కి అన్నీ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ తాలూకు వాటర్ అనేది ఉంటుంది కదండి, ఒక చిన్న కప్తో వేసుకోవాలండి. అలాగే లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇంకో టిప్ అండి, ఫుడ్ కలర్ కోసం అయితే ఏ కలర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఉడికించుకున్న రైస్ వాటర్లో కొంచెం పసుపు వేసుకొని కలిపి ఒక 2 స్పూన్ల వరకు ఇలా స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టి ఒక 7 నిమిషాలు హై ఫ్లేమ్లో, 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఒక అరగంట రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ అనేది. ఇంకో టిప్ అండి, బిర్యానీ ఎప్పుడైనా కలిపేటప్పుడు ఎడాపెడా కలిపేయకూడదండి, నెమ్మదిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి రైస్ బ్రేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బిర్యానీ. నేనైతే 1.5 కప్పు రైస్ తీసుకున్నానండి, అందుకే నాకు 7 మినిట్స్ 3 మినిట్స్ పట్టిందండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు టైం మారుతూ ఉంటుంది, చూసుకోండి. అంతే అండి, పర్ఫెక్ట్ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.